హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ పావని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఈ మధ్యన సరిగ్గా వీడియోస్ ఏమి అప్లోడ్ చేయడం లేదు గైస్, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయని. ఇప్పుడైతే ప్రెసెంట్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. నేనైతే ఇంకా కంటిన్యూస్ గా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఈ రోజు ఉగాది కాబట్టి నేనైతే మంచిగా రెడీ అయిపోయాను. కాబట్టి ఈ రోజు ఈ ఉగాది వ్లాగ్ లో, ఈ రోజు ఉగాది కాబట్టి ఈ ఉగాది పండుగ నేను ఎలా జరుపుకుంటాను మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను, ఏంటి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం మీకు చూపిస్తాను. సో బ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఫస్ట్ మంచిగా రెడీ అయిపోయాను గైస్. నా అవుట్ఫిట్ చూడండి. సో ఫుల్ డ్రెస్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు కూర్చొని వీడియో తీస్తున్నా కాబట్టి చూపించడం అవ్వడం లేదు. సో నించొని మంచిగా నేను నా డ్రెస్, నా అవుట్ఫిట్ మీకు చూపిస్తాను. సో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు నేను రెడీ అయిపోయాను కాబట్టి లోపల మమ్మీ పూజ చేస్తున్నారు. సో పూజ దగ్గరికి వెళ్ళిపోదాం. వచ్చాడు గైస్, వేస్ట్ ఫెలో. దండం పెట్టుకోవడానికి వచ్చాడు. మార్నింగ్ నుంచి మా మమ్మీ తిడుతుంది ఇంట్లో లేడని చెప్పి, ఫోన్ చేసి పిలిస్తే వచ్చాను. ఏంటి ఎక్కడికి వెళ్ళావు? ఇంటికి వెళ్ళాను. ఫ్రెండలు రోజు పండగ రోజు ఫ్రెండలు ఇల్లే, మామూలు టైంలోని ఫ్రెండలు ఇల్లే, ఎప్పుడు పడితే అప్పుడు అంతా ఫ్రెండలు ఇల్లే ఇంకా కదా. కాదు మామిడికాయ కోసం వెళ్ళాను. ఏడది ఏంటి బాబన్న, ఇంకోసారి మామిడికాయ కోసం వెళ్ళాను. మామిడికాయ కాదు, మామిడికాయ. మామిడికాయ మా డైసీని అందరూ చూపించమని అడుగుతున్నారు కదా వీడియోస్ లో. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, అక్క డైసీని చూపించు, డైసీని చూపించని. ఇదిగోండి గైస్ డైసీ. అప్పుడు నేను లాస్ట్ వీడియో పెట్టినప్పుడు హెయిర్ తీస్తున్నప్పుడు పెట్టాను కదా, లాస్ట్ వీడియో మొత్తం గుండు చేయించాం కదా. అప్పుడు అయ్యో అక్క పాపం కదా అక్క, ఎందుకు అక్క అలా చేయించావు, అలా బాగోలేదు అక్క అని చెప్పి. సో అప్పుడు ఏమైందంటే మొత్తం హెయిర్ చిక్కులు పడిపోయాయి అన్నమాట. దీనికి హెయిర్ మేము గ్రూమింగ్ చేయించకపోవడం వల్ల చిక్కులు పట్టేశాయి. సో మొత్తం ఇంకేం చేయలేం కాబట్టి ఇంకా గుండు చేయించేసాం అనమాట. మొత్తం హెయిర్ అంతా జీరో హెయిర్ కట్ చేయించేసాం. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే హెయిర్ మొత్తం వచ్చేసింది. సో పాపం అన్నారు కదా, ఇప్పుడు చూడండి బానే ఉంది. కళ్ళు కూడా కనిపించట్లేదు, మళ్ళీ హెయిర్ చాలా ఎక్కువ వచ్చేసింది. ఏంటిది చాలా సైలెంట్ గా ఉంది అని అనుకుంటున్నారా? ఇది అస్సలు మీరు అనుకున్నంత సైలెంట్ ఏం కాదు గైస్, చాలా వైలెంట్. ఇంట్లో అలా అల్లరి చేస్తూనే ఉంటది ఎప్పుడును. ఇప్పుడు అంటే వీడియో తీసినాను, సైలెంట్ కూర్చోమంటే కూర్చుంది. నాకు ఎత్తుకోవడానికే చాలా భయం, ఎత్తుకుంటే బాబు ఎక్కడ కలిసేస్తుంది అని భయం. అంటే ఇష్టమే కానీ కొంచెం భయం ఎక్కువ. సో చూడండి ఎలా కూర్చుంటుంది. మా మమ్మీ దీనికి కూడా బొట్టు పెట్టారు. సో డైసీని చూసేయండి గైస్, అందరూ చూపించక్క అంటున్నారు కదా, చూడండి మా డైస్. సో గైస్ మా ఇంట్లో పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. దేవుడికి కూడా మంచిగా దండం పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు మమ్మీ అయితే ఇంట్లో ఏవో వంటలు ప్రిపేర్ చేస్తున్నారు, అవి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ నేనైతే ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నాను. సో ఏ టెంపుల్ కి అంటే సంపత్ వినాయక టెంపుల్ కి. వైజాగ్ లో కాంప్లెక్స్ దగ్గర సంపత్ వినాయక టెంపుల్ ఉంటది. నేనైతే అక్కడికి వెళ్తున్నాను. ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు, చాలా మంది చాలా సార్లు వెళ్ళే ఉంటారు. సో నేనైతే ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. సో ఈ రోజు వెళ్దాం అనుకుంటున్నాను, ఆ గణేషుని దండం పెట్టుకుందాం అని చెప్పి. సో బ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, వెళ్ళిపోదాం. సో గాయ్స్ ఉగాది అనగానే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, అది లేకపోతే ఎలా చెప్పండి. సో నేను ఇప్పుడు ఆ ఉగాది పచ్చడి చేస్తాను, ఎలా చేస్తానో చూద్దాం పదండి. గైస్ ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి దేవుడికి అయితే పెట్టేశాను. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో చెప్తాను. పర్లేదు గైస్, బాగానే ఉంది, చాలా బాగుంది. నేను చేశాను కాబట్టి చాలా బాగుంది. ఇంకా బాగోదేమో, ఏదో ఎక్కువ తక్కువ అయిపోద్దేమో అనుకున్నాను, బట్ లేదు, పర్లేదు, బాగానే ఉంది. మొత్తం కరెక్ట్ గా సరిపోయింది గైస్. సో ఫైనల్ గా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఏం చేస్తున్నావు? చూడండి గైస్, ఫ్రీ ఫైర్ ఆడుతుంది. ఫ్రీ ఫైర్ మరి ఇంటికి పిలిచి ఫ్రీ ఫైర్ ఆడుకుంటుంది, అలా ఉంటుంది మరి. మర్యాదలు చేయట్లేదు అనుకుంటారా? ఇప్పుడు నేను హెవీ డ్రైవర్ బండి ఎక్కాను. నా గుండె నా చేతుల్లో పెట్టుకొని వెళ్తాను. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో?
నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. నేను బాగానే తీసుకెళ్తాను, నువ్వు బాగా ఫీల్ అవుతున్నావు. నాకు స్టార్టింగ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారనమాట వీళ్ళు అనేవాళ్ళు, దాని బండి ఎక్కితే టాటూలు పడిపోతాయి. సో అందుకే నాకు కొంచెం tattoo-లే. భయం వేస్తుంది. పెద్ద టాటూలే పడతాయి. సో చూద్దాం ఎలా ఉంటుంది డ్రైవింగ్. బాగానే ఉంటుందిలే. సంపద వినాయక టెంపుల్ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్నాను. చాలా అంటే చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు. మాకే ఒక 45 minutes అంత టైం పట్టింది. సో మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా ఎంత క్రౌడ్ ఉందో. ఈ రోజు పండగ టైం కాబట్టి అంత కొత్త బళ్ళు అన్ని బైక్స్ కార్స్ అన్ని తెచ్చి అక్కడ పూజలు చేసుకుంటారు కాబట్టి అందుకే ఈ రోజు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. సో ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్తామో చూద్దాం. బ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గాయ్స్ ఇప్పుడు మా మమ్మీ ఏ వంటలు అయితే చేశారో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే పులిహోర చేశారు అండ్ ఇక్కడ బూరెలు కూడా చేశారనమాట. ఏ బూరెలో నాకు తెలియదు గైస్. బూరెలు, సేమియా, ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి అండ్ నేను చేసిన ఉగాది పచ్చడి. గాయస్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. గాయస్ ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ అయితే పులిహోర బాగుంది గాయస్, సూపర్. అండ్ నేనైతే అలా ఈవినింగ్ బయటికి వెళ్ళాను. ఈవినింగ్ టైం బీచ్ బాగుంటది కాబట్టి ఫస్ట్ అయితే బీచ్ కి వెళ్ళా. నెక్స్ట్ అయితే బీచ్ నుంచి అలా ఏమైనా తిందామని సిఎంఆర్ సెంట్రల్ కి వెళ్ళాను. అక్కడైతే సిఎంఆర్ సెంట్రల్ లో ఉగాది ఈవెంట్ అయితే అవుతుంది. చాలా మంది పిల్లల సబ్స్క్రైబర్స్ వచ్చి గుర్తుపట్టి మంచిగా మాట్లాడి ఫొటోస్ అయితే తీసుకున్నారు. సో గైస్ నేనైతే ఉగాది ఇలా జరుపుకున్నా. మీరు ఈ ఉగాది ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంటని గట్టిగా కొట్టేయండి. నెక్స్ట్ వ్లాగ్స్ తో కలుసుకుందాం. బై బాయ్. సబ్స్క్రైబ్ టు వావ్ పవని వ్లాగ్స్.